హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము వివో X300 యొక్క స్పెక్స్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ముందుగానే డిజైన్ అయితే కాంపాక్ట్ సైజ్ X200 FE ఏదైతే సైజ్ లో ఉందో అదే విధమైన కాంపాక్ట్ సైజ్ తో మనకైతే మొబైల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకు ముందుగా మనం డిస్ప్లే సైజ్ తీసుకుంటే 6.4 ఇంచ్ 1.5K డిస్ప్లే రెజల్యూషన్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ముందుగా మనం దీని ప్రాసెసర్ గురించి తెలుసుకుంటే ఇందులో వచ్చేసి MediaTek Dimensity 9500 4.2 క్లాక్ స్పీడ్ మీద నడిచే 3 నానోమీటర్ మీద నడిచే సాఫ్ట్వేర్ అయితే ఇప్పుడు ఇన్బిల్ట్ ఇవ్వడం జరిగింది. మనకు V3+ చిప్సెట్ కూడా ఇందులో కొలాబరేటెడ్ ఉంది. ప్లస్ వచ్చేసి మనకు ఇది 6040 AMH బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అవుట్ ఆఫ్ బాక్స్ లో వస్తుంది. ఆండ్రాయిడ్ వచ్చేసి ఆరిజిన్ వాయిస్ మనకు అంతకుముందు ఫన్ టచ్ వాయిస్ ఇచ్చేవాడు, ఇప్పుడు డైరెక్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ లో ఆరిజిన్ వాయిస్ ఆండ్రాయిడ్ 16 తోనే రిలీజ్ అవుతుంది. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, 12GB 256, 16GB 512. మనకు కెమెరాస్ తీసుకుంటే సెల్ఫీ కూడా 32 ఉండింది X200 లో, X300 లో 50కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. మాక్సిమం ఇక్కడ మనకు మెయిన్ కెమెరా లెన్స్ వచ్చేసి ఇందులో మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఇవ్వడం జరిగింది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో మనకు ఈ మొబైల్ అయితే రన్ అవుతా ఉంది. ఫొటోస్ అయితే DSLR టైపు క్రిస్టల్ క్లియర్ గా మనకు క్యాప్చర్ అయితే చేసుకుంటాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కాబట్టి ఎటువంటి డీటెయిల్స్ అయినా కూడా మనం మిస్ అవ్వకుండా ఒక మొబైల్ నుంచి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ స్పీకర్ తో వస్తుంది. IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. బ్రీఫ్ అయితే ఇవి అండి ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే వివో X300 కెమెరా టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ దీని జూమ్ ఎంత ఉందో చూద్దాం. జూమ్ వచ్చేసి 100x ఇచ్చాడు. చూద్దాం. జనతా బార్, ఆ చిన్న చిన్న లెటర్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తాయో టెస్ట్ చేద్దాము. ఫోటో క్యాప్చర్ చేసి ఆప్టిమైజ్ చేద్దాం. చూడండి, లెటర్స్ కూడా ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే మనకి జూమ్ అంటే ఏదో జూమ్ అన్నట్టు కాకుండా ట్రూ జూమ్ అనమాట. 50x వరకు మనకు ట్రూ జూమ్ అయితే వస్తుంది. చూడండి, అక్కడ రోడ్ అవతల ఉండే లెటర్ని అయితే మనం జూమ్ చేసి చూద్దాం. మొబైల్ నంబర్ కూడా క్యాప్చర్ చేద్దాం. చూసారా, మొబైల్ నంబర్ కూడా అంటే దగ్గర 100 మీటర్స్ దూరంలో ఉండే ఒక నోటీస్ బోర్డు పైన కూడా మనం మొబైల్ నంబర్ నోటీస్ చేయగలుగుతున్నాం. అంటే ఈ జైస్ లెన్స్